రుద్రాక్ష ఒకప్పుడు మహా ఋషులు మాత్రమే ధరించేవారు. కాలక్రమేణా అదంతా గూడా ఋషులు కాదు, మొత్తం చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరూ గూడా రుద్రాక్షను ధరించడం, రుద్రాక్ష ఆ విశిష్టతను తెలుసుకోవడం, దాని ద్వారా లాభాలు పొందడం ఇలా అనేది పరిపాటిగా మారిపోయింది. ఇప్పుడు రుద్రాక్ష అంటే కొంతమంది ఫ్యాషన్‌గా కొంతమంది వేసుకుంటున్నారు. కొంతమంది దాన్ని ఔన్నత్యాన్ని తెలుసుకొని రుద్రాక్షల్లో రకాలు, దాని ముఖాలు అన్నీ తెలుసుకొని వాటిని ధరిస్తున్నారు. ఇప్పుడు రుద్రాక్షలకుండే ట్రెండ్ మామూలుగా గాదు. అందరూ గూడా ఇప్పుడు రుద్రాక్షలు వెంట పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే రుద్రాక్షల్లో చాలామంది చాలా తప్పులు చేస్తూ ఉంటారు. అసలు ఒరిజినల్ రుద్రాక్ష అంటే ఏంటి? వాటికి సర్టిఫైడ్ ఉంటుందా? ఏ రుద్రాక్ష వాడాలి? ఏ ముఖా రుద్రాక్షను ధరించాలి? ఎవరికి ఎటువంటి రుద్రాక్ష ధరిస్తే ఉపయోగం ఉంటుంది? ఈ విషయాలు ఎవరు చెప్పరు. ఎందుకంటే చెప్పారంటే మాత్రం మిగిలిన రుద్రాక్ష ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని చాలా విషయాలు చెప్పరు. కానీ అతి కొద్దిమంది మాత్రమే రుద్రాక్ష విశిష్టతలను చెప్పడం, వచ్చే కస్టమర్‌లకు గూడా ఏ రుద్రాక్ష బావుంటుందని చెప్పి మరి వాళ్ళకి అది అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. సో, అటువంటి ఒక షాప్‌కి నేను వచ్చాను. అది భారతీయ గ్రంథమాల బీఆర్‌టీఎస్ రోడ్‌లో ఉన్న రామకోటలో ఉంది ఈ షాపు. మహేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. బేసిక్‌గా రుద్రాక్షలనేది బయట చాలా మోసాలు జరుగుతున్నాయి. రుద్రాక్షల పేరుతోనే. కొన్ని లక్షల మంది కాదు, కోట్ల మంది ధరిస్తున్నారు రుద్రాక్షలు. సో, ఇప్పుడు రుద్రాక్షలకి సంబంధించి ఏ రుద్రాక్ష జనరల్ పబ్లిక్ అంటే మీరు చూస్తారు విద్య కోసం, వైద్య కోసం, లేకపోతే ప్రెగ్నెన్సీ కోసం ఇట్లా రకరకాల రుద్రాక్షలుంటాయి. బట్ జనరల్ పబ్లిక్ ఏ రుద్రాక్షని ఎక్కువ ధరించొచ్చు? సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం అండి. జనరల్‌గా రుద్రాక్ష అనే దాన్ని చాలామంది రకరకాలుగా భయపెడుతూ ఉంటారు గానీ, దేవుడు మనకు అందించినటువంటి అతి గొప్ప వస్తువుల్లో రుద్రాక్ష కూడా ఒకటి. రుద్రాక్ష అనేది శివుడి కంటి చుక్క నుంచి వచ్చినటువంటి ఆ చుక్క కింద పడడం వల్ల మొలిచినటువంటి చెట్టు రుద్రాక్ష. దాన్ని శివుడికి ప్రతిరూపంగా మనం రుద్రాక్షను కొలుస్తూ ఉంటాం. సాధారణంగా చాలామంది భక్తులకు గానీ లేదా ప్రజలందరూ కూడా పంచముఖి రుద్రాక్ష ధరించడం అనేది సాంప్రదాయంగా ఎప్పటినుంచో పరిపాటిగా వస్తోంది. పంచముఖి రుద్రాక్ష ఎవ్వరైనా ధరించొచ్చు. అసలు వర్ణంతో సంబంధం లేకుండా అందరూ రుద్రాక్షని ధరించొచ్చు. దీంట్లో రుద్రాక్షలో బ్రౌన్ కలర్, అలాగే నలుపు రంగు, మిశ్రమ రంగు ఇలా రుద్రాక్షలు దొరుకుతూ ఉంటాయి. రుద్రాక్ష ముఖాలు మళ్ళీ ఒక్కొక్క ముఖం ఒక్కొక్క దానికి ప్రత్యేకత. రుద్రాక్ష న్యాచురల్‌గా వచ్చినటువంటి ఒక కాయ. అంటే ఎవరు తయారు చేసేది కాదు. న్యాచురల్‌గా మనకి మిగతా ఫ్రూట్స్ ఎలా వస్తాయో అలాగే రుద్రాక్ష కూడా ఒక కాయ. ఈ కాయని ఇలా మనం ఒలుచుకోవడం వల్ల న్యాచురల్‌గా రుద్రాక్ష మనకి లభిస్తుంది. ఇలా మేము ప్రజలు మోసపోకుండా ఉండడానికి రుద్రాక్ష కాయలను కూడా అందజేస్తున్నాం. అంటే ఎవరైనా వచ్చి సర్టిఫికేషన్ కూడా కాదండి, ఇంకా మాకు న్యాచురల్ కావాలంటే కాయ. ఈ రుద్రాక్ష కాయ తీసుకెళ్ళి నీళ్ళలో నానబెట్టుకొని ఒలుచుకుంటే ఇక ఇంతకన్నా న్యాచురలో లేకపోతే ఒరిజినల్ అనేది ఇంక ఉండదు. సో, అట్లా అందిస్తున్నాం. దీంట్లో రకరకాలు ఉన్నాయండి. అంటే ఇప్పుడు గౌరీ శంకర రుద్రాక్ష అని 2 రుద్రాక్షలు సాధారణంగా న్యాచురల్‌గా కలిసి వస్తాయి. దాన్ని శివుడు, పార్వతికి ప్రతిరూపంగా, అలాగే వివాహంలో అన్యోన్యత, మొగుడు పెళ్ళాలి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య మంచి అన్యోన్యత కోసమని ఈ రుద్రాక్షని ధరిస్తారు గౌరీ శంకర అని. గర్భగౌరి అని ఉంటుంది. ఇవన్నీ చాలా అరుదుగా దొరికే రుద్రాక్షలు. గర్భగౌరి అని ఉంటుంది. చూడ్డానికి ఎలా ఉంటుందంటే న్యాచురల్‌గా రుద్రాక్ష అంటే ఒక లేడీకి ప్రెగ్నెంట్ వస్తే ముందు గర్భం ఎలా అయితే వస్తుందో అలా ఈ గర్భగౌరి రుద్రాక్షకి ఎదురుకుండా అలా వస్తుంది చిన్న రుద్రాక్ష. అట్లాగే ఆరోగ్యం కోసమని 8 ముఖాలు, నవగ్రహాల అనుకూలత కోసం 9 ముఖాలు, బ్రహ్మకి స్వరూపంగా 4 ముఖాలు, ఇట్లా రకరకాల రుద్రాక్షలు ధరిస్తూ ఉంటారు. ఈ రుద్రాక్ష అనేది ఇప్పుడు మనకి చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి వారు ఇట్లాంటి పెద్దవారు చెప్పిన ప్రవచనాలు విన్నా కూడా అసలు రుద్రాక్ష అనే మాట మన నుంచి రావడమే ఒక పెద్ద పుణ్యం. రుద్రాక్షని తాకడం మరింత పుణ్యం. రుద్రాక్ష ధారణ చేయడం గొప్ప యోగం. అంతకన్నా ఇక మంచి యోగం లేనటువంటి ఇది. సో, అందుకని రుద్రాక్ష ఎవ్వరైనా ధరించవచ్చు. చాలా అపోహలు ఉన్నాయి ఈ రోజున మార్కెట్‌లో. ఆ అపోహల జోలికి పోకుండా రుద్రాక్షలు ఎవ్వరైనా ధరించవచ్చు. ఏకముఖి రుద్రాక్ష, దీన్ని చంద్రాక్షి అంటారు. ఇది చదువుకునే పిల్లలకు కానీ, వ్యాపారస్తులకు కానీ ఇట్లా చాలామంది వాడుతూ ఉంటారు. అదేవిధంగా విద్యాబంధు
మనకి మెడిసిన్‌లో ఫార్ములా ఎలా అయితే ఉంటుందో, రుద్రాక్షల్లో కూడా ఫార్ములా అన్నమాట. 3, 4, 6 ముఖాలు కలిపి వేయడం వల్ల విద్యకి ఎక్కువగా రాణించడానికి ఆస్కారం ఉంటుంది. ఇలాగ ఇవన్నీ కూడా మేము విత్ సర్టిఫికేషన్‌తో మీరు ఈ క్యూఆర్ కోడ్‌ని రీడ్ చేస్తే అథెంటిక్ అని కూడా మనకి రీడ్ చేస్తే వస్తుంది. అలాగే రుద్రాక్షలో బిజినెస్ శక్తి. బిజినెస్ శక్తిలో ఏం చేస్తామంటే 7 ముఖాల రుద్రాక్ష వస్తుంది. 7 ముఖాల రుద్రాక్షతో పాటు విఘ్నేశ్వర రుద్రాక్ష వస్తుంది. అంటే రుద్రాక్షకి న్యాచురల్‌గా తొండం వస్తుంది ముందు. దీన్ని విఘ్నేశ్వర రుద్రాక్ష, గణేష రుద్రాక్ష అంటారు. అంటే విఘ్నాలు కలగకుండా ఉండడానికి, వ్యాపార అభివృద్ధికి, ఏదైనా విఘ్నం జరగకుండా ఉండాలి అంటే మనం ఫస్ట్ కొలిచే దేవుడు విఘ్నేశ్వరుడు. ఆ తొండంతో న్యాచురల్‌గా వస్తుంది. అది ఎవరు తయారు చేసింది కాదు. న్యాచురల్‌గా అలా వస్తుంది ప్రకృతి సహజ సిద్ధంగా. అలాగే విఘ్నహంతర కవచ్ అని ఉంటుంది. ఇది కూడా ఏంటంటే విఘ్నాలు కలగకుండా ఆ గణేష రుద్రాక్షనే ఈ తాడుకేస్తారు. ఇవేంటంటే ఎక్కువ కాంబినేషన్ కాబట్టి జనరల్‌గా పిల్లలు వేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అనుకుంటే వాళ్ళ బ్యాగుల్లోనో, వాళ్ళ స్టడీ రూమ్‌లోనో, అలాగే హెల్త్ కవచ్ అని, విద్యా కవచ్ అని ఇలా రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము దీని మీద మంచి ప్రొడక్టు జనాలకి అందించాలి అనే ఉద్దేశంతో నేనే స్వయంగా ఈ రుద్రాక్షల మీద సర్టిఫికేషన్ కోర్స్ చేసి నేర్చుకొని ఫస్ట్‌లో కొన్ని రుద్రాక్షలు పెట్టడంలో నేను కూడా మోసపోయాను. అంటే ఈ వ్యాపారం పెట్టిన కొత్తల్లో తెలియక కొన్ని జరిగిన చిన్న తప్పులతో. సో, ఇలా కాదు అని హైదరాబాద్‌లో నేను సర్టిఫికేషన్ కోర్స్ నేర్చుకొని ఇప్పుడు నేనే పర్సనల్‌గా బెనారస్ గానీ ఎక్కడికైనా సరే ఈ మాలలు ఇవన్నీ కూడా నేనే పర్సనల్‌గా విజిట్ చేసి ఎక్కువ మటుకు తీసుకొచ్చుకుంటూ ఉంటాం. ఎందుకనంటే నేను సాటిస్ఫాక్షన్ పొందితేనే కస్టమర్లకి ఎక్కువ అమ్మడానికి ఆస్కారం చూపిస్తూ ఉంటాను. అదేవిధంగా వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు కరుంగులి మాల గురించి గానీ, లేకపోతే రుద్రాక్షల గురించి గానీ మా దగ్గరికి వచ్చే కస్టమర్లకు, ఫోన్ చేసే కస్టమర్లకు కూడా మన స్టోర్స్ హైదరాబాద్‌లో ఉన్నాయి, విజయవాడలో ఉన్నాయి. సో, నేను ఎక్కువ ఏం చెప్తానంటే హైదరాబాదో, విజయవాడో ప్రతి మనిషి ఏదో ఒక టైంలో వచ్చెళ్తూ ఉంటారు చాలా మటుకు. సో, అందుకని అలా ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే పర్సనల్‌గా మా స్టోర్ విజిట్ చేయండి. విజిట్ చేసి మీరు అది చూసి ఫీల్ అయ్యి తీసుకెళ్ళండి. ఎందుకంటే డివోషనల్ అనేది ఒక సెంటిమెంట్. సో, ఆ సెంటిమెంట్‌ని మనం పర్సనల్‌గా చూసి విజిట్ చేసి తీసుకెళ్తే ఇంకా ఎక్కువ ఫీల్ ఉంటుంది. లేదు రాలేని వాళ్ళకి కొరియర్ ద్వారానో, పోస్టల్ ద్వారా ఇలా రకరకాలుగా పంపిస్తూ ఉంటాం. అదేం ప్రాబ్లమ్ కాదు. కానీ ఇలాగ రకరకాల సైజులు కూడా ఉంటాయి. రుద్రాక్ష మాలలు ధరించే వాళ్ళలో 5 ఎంఎం, 6 ఎంఎం నుంచి 24 ఎంఎం సైజ్ దాకా మా దగ్గర రుద్రాక్షల మాలలన్నీ ఉంటాయి. అదేవిధంగా కొత్తగా లేటెస్ట్ ట్రెండ్‌ని అనుసరించి ఎక్కడ చాలా అరుదుగా దొరుకుతుంది. కరుంగుళి మాల, రుద్రాక్ష కలిపి, కరుంగుళి, రుద్రాక్ష కలిపి ఒక మాలగా తయారు చేయించి ఇది కూడా సేల్‌కి పెట్టాం. ఇవి కూడా అంటే ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే రుద్రాక్ష అనేది చాలా మంది అంటే సిద్ధాంతులు చెప్తూ ఉంటారు. పలానా సైజ్ ఉండాలి, పలానా ముఖం ఉండాలి అని చెప్తూ ఉంటారు కదండీ. అంటే సైజెస్ విషయంలో అంటే సిద్ధాంతుల్ని అడిగి తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందా? లేదా మీరే వచ్చిన వాళ్ళకి వాళ్ళు చెప్పేదాన్ని బట్టి పలానా సైజ్ తీసుకోండి, పలానా సైజ్ లేకపోతే పలానా ముఖం తీసుకోండి అని చెప్తుంటారా? అంటే దేవీ భాగవతం ఆధారంగా ఏ ముఖం ఎందుకు ధరించాలి అన్నది కొంత మటుకు రాసి ఉంది. అవి మేము ఫాలో అవుతున్నాం. కానీ మేము చాలామందికి చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక సిద్ధాంతం, ఒక ఆస్ట్రాలజర్ నమ్మకం ఉంటుంది. సో, మీరు మీ ఆస్ట్రాలజర్‌నైనా అడగండి. లేదా మా దగ్గరికి వస్తే దేవి భాగవత ఆధారంగా మీకు చూపిస్తాం మా పేపర్‌లో. మీకు ఏ కామ్యానికి అంటే రుద్రాక్షలు ఎలా ఉంటుందంటే కామ్యాన్ని బట్టి, జాతకాన్ని బట్టి ధరించొచ్చు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ వ్యాపారంలో అభివృద్ధి చెందాలి. సప్తముఖి రుద్రాక్ష జనాకర్షణకి, వ్యాపార అభివృద్ధికి బాగా ఉపయోగపడుతుంది. విఘ్నాలు కలుగుతున్నాయి. సో, విఘ్నాలకు అధిపతి విఘ్నేశ్వరుడు. సో, గణేష రుద్రాక్ష న్యాచురల్‌గా దొరుకుతుంది. వైఫ్ అండ్ హస్బెండ్ గొడవకో, అన్యోన్యతకి, లేకపోతే శివుడు, పార్వతి ప్రతీకగా వేసుకోవడానికి గౌరీ శంకర్ రుద్రాక్ష దొరుకుతుంది. ఇలా న్యాచురల్‌గా దొరుకుతున్నాయి. దొరుకుతున్న వేసుకోవచ్చు. పుస్తకాల ఆధారంగా రుద్రాక్ష గురించి చెప్పేది ఏంటంటే ఉసిరికాయ పరిమాణంలో ఉండేటటువంటి రుద్రాక్ష అత్యంత పవిత్రమైనది. కానీ ఈ రోజున అందరం అంతంత లావు రుద్రాక్షలు ధరించాలంటే కష్టమే. సో, అందుకని చిన్న చిన్న రుద్రాక్షలు కూడా అందుబాటులోకి వచ్చినాయి. ధరించడానికి ఈరోజు యువత వాళ్ళు స్టైల్‌కి ధరిస్తున్నారా? లేకపోతే దైవభక్తితో ధరిస్తున్నారా? అన్నది పక్కన పెడితే అసలు రుద్రాక్ష ధరించడమే మన జాతకంలో ఒక గొప్ప యోగం.
అది వాళ్ళు తెలిసి చేసినా తెలియక చేసినా ఈ జాతక రీత్యా కానీ ఆ యోగం రీత్యా వాళ్ళు ఆ ధారణ చేస్తున్నారు. సో అందుకని మీరు ఆస్ట్రాలజర్ల దగ్గరికి వెళ్ళి సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళి చెప్పి చూపించుకొని వచ్చినా వారిచ్చిన రుద్రాక్షనైనా మేము ఇవ్వడానికి సిద్ధం. అంటే ఇక్కడ ఉండండి, మీ షాప్ అంటే ఇప్పుడు బిఆర్టీఎస్ రోడ్డు రామకోట్లో ఉంటుంది. సో భారత గ్రంథమాల అంటే ఇక్కడ దాదాపు ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. సో ఇప్పుడు వీడియో చూసేవాళ్ళు చాలా బయట లక్షల్లో ఉంటారు. సో వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే అంటే ఆన్లైన్లో మీరు సేల్ చేస్తారా? అంటే వాళ్ళకి కావాలంటే ఎలా? మేము ఆన్లైన్ ద్వారా కూడా సేల్ చేస్తున్నాము. అంటే మా వెబ్సైట్ ఒకటి చిన్న ఇబ్బంది అవ్వడం వల్ల దాన్ని మొత్తం మళ్ళీ తయారు చేస్తున్నాం. అది ఒక 1 వీక్లో రన్నింగ్లోకి వచ్చేస్తుంది వెబ్సైటు. మేము మా ఫోన్ నెంబర్ 9924606666 భారతీయ గ్రంథమాల. మీరు ఫోన్కి కాంటాక్ట్ చేసినా కూడా మీకు ఏ రుద్రాక్ష కావాలి ఏంటి వివరాలన్నీ చెబితే మేము మీకు బై కొరియర్ కానీ పోస్టల్ ద్వారా కానీ ఆన్లైన్ సర్వీసులు కూడా అవైలబుల్ ఉన్నాయి. అసలు ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి ఎక్కువ మందికి మేము చెప్పేదంటే పర్సనల్గా విజిట్ చేస్తే ఏంటంటే ఆ ఫీల్ ఇంకాస్త చూడడానికి కుదురుతుందని. రాని వాళ్ళకి కుదరని వాళ్ళకి చాలామందికి అంటే మాకు హైదరాబాద్లో అయితే లోకల్లో మేము చాలామందికి లోకల్ కొరియర్ ద్వారా కూడా పంపిస్తాం. ఎందుకంటే ఈ టెక్నాలజీ బాగా పెరిగి జనాలు ఈ హడావిడి పెరిగిన తర్వాత వాళ్ళకి సమయం చాలా తక్కువ ఉంటుంది. సో అందుకోసం అని చెప్పి మేము వాళ్ళకి కొరియర్ల ద్వారా ఆన్లైన్ సేల్స్ అండ్ సర్వీసెస్ కూడా బాగా ఎక్కువ ఇస్తున్నాం. సర్వీసెస్ ఆన్లైన్ ద్వారా కూడా సేల్ చేస్తున్నాం. ఫైనల్గా రుద్రాక్షల్ని నమ్మేవాళ్ళు, రుద్రాక్షల్ని ధరించేవాళ్ళు, రుద్రాక్షల పట్ల అవగాహన పెంచుకోవాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి. బట్ వాళ్ళకి సరైన రుద్రాక్ష ఏం తీసుకోవాలి, ఎవరిని అడగాలి, ఎవరు చెప్తే ఏంటో, ఎందుకంటే ఒక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తారు, 5 వేళ్ళు ఒకలా ఉండవు. సో అలా కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు కానీ లేకపోతే రుద్రాక్ష తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? రుద్రాక్షలో ఎటువంటి కన్ఫ్యూజను లేకుండా వేసుకోవాలి అంటే పంచముఖి రుద్రాక్ష ఎవరైనా ధరించవచ్చు. పంచముఖి రుద్రాక్షకి ఎటువంటి దోషాలు లేవు. చక్కగా అందరూ ధరించవచ్చు. రుద్రాక్ష ధరించడమే చాలా మంచిది. మిగతా ముఖాలు ఇందాక చెప్పిన విధంగా మన కామ్యం అంటే కోరికని బట్టి లేదా మన జాతకాన్ని బట్టి ఉంటాయి. సో అందుకని నేను అనేది ఏంటంటే 10 మంది దగ్గరికి వెళ్లకుండా మీరు నమ్మిన సిద్ధాంతో ఆస్ట్రాలజర్ ఉంటే ఎవరో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కోండి. లేదా మా దగ్గరికి రండి, శాస్త్ర ఆధారంగా దేవి భాగవతంలోనో లేదా రుద్రాక్షలకి సంబంధించి అఖండ రుద్రాక్ష ఇలా సపరేట్ పుస్తకాలు ఉన్నాయి. వాటిని చూపించి పుస్తకాధారంగా మీకు ఏమి కావాలి అన్నది మేము చూసైనా ఇవ్వగలుగుతాం. ఈ రుద్రాక్ష మాలలు ఇవన్నీ కూడా మా దగ్గర 100% సర్టిఫికేషన్తోనే దొరుకుతాయండి. సర్టిఫికేషన్తో రుద్రాక్ష మాల 1000 రూపాయలు ఆ పైన విలువ చేసేవి కొన్న వాళ్ళకి జప సంచి అంటే ఇంట్లో చేస్తే రుద్రాక్ష అన్నిటికన్నా ప్రధానంగా ఎక్కువ జపానికి వాడతామండి. అంటే రుద్రాక్షతో జపం చేయడం వల్ల చాలా మంచిది హెల్త్కి కూడా. ఎందుకంటే రుద్రాక్షని ఇలా గరుగ్గా ఉంటుందన్నమాట. ఈ రుద్రాక్షని మనం జపానికి ఇలా తిప్పుతున్నప్పుడు ఇక్కడ రక్త ప్రసరణ, ఈ వేళ్ల మధ్య రక్త ప్రసరణ, ఇక్కడ నరాలు ఉంటాయి మనకు సెన్సిటివ్గా ఉండే నరాలు, ఈ నరాలు ఉత్తేజపడతాయి ఈ రక్త ప్రసరణ జరగడం వల్ల. దానివల్ల మన బ్రెయిన్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఇలా రుద్రాక్ష మాలలు ఇలా కొనే వాళ్ళందరికీ కూడా బయటికి వెళ్ళినప్పుడు జపం చేసుకోవడానికి వీలుగా కూడా జప సంచీలు కూడా మేము ఈ రుద్రాక్ష మాల రుద్రాక్ష కొనే వాళ్ళకి ఉచితంగా అందజేస్తాం. థ్యాంక్ యూ. సో ఇది 1 కాదు 2 కాదు, కొన్ని వేలు కూడా కాదు, లక్షల రుద్రాక్షల్ని ప్రజలకి అందించారు మహేష్ గారు. సో 1 కాదు 2 కాదు, రుద్రాక్షల్లో విశిష్టతలే కాదు, ఏ రుద్రాక్ష ఎలా ధరించాలి, అలాగే ఏ రుద్రాక్షని ధరిస్తే ఎవరికి లాభం అనే విషయాల్ని కూడా స్వయంగా ఆయన ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా చెప్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఆఖరికి కరంగురి మాలతో కలిపిన రుద్రాక్షలు కూడా వస్తున్నాయి. సో ఎవరికైనా రుద్రాక్షలు కావాలంటే కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్, ఆ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేస్తే రుద్రాక్షలు నేరుగా మీ ఇంటి వద్దకు పంపించి ఏర్పాటు చేస్తామన్నారు. లేదు రుద్రాక్ష కావాలంటే ఖచ్చితంగా ఇక్కడికే వస్తే వీళ్ళే స్వయంగా రుద్రాక్షలు మనకు సరిపడే రుద్రాక్షల్ని తీసుకొచ్చి చూపిస్తామన్నారు. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. ఇది రుద్రాక్షలకు సంబంధించిన స్పెషల్ ఇంటర్వ్యూ. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.